అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెండి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. రోజు చేసి పూరి, ఉప్మా, దోశ అలాంటి టిఫిన్లు పెడితే పిల్లలు బోరింగ్గా ఫీల్ అవుతుంటారు కదా. అలాంటప్పుడు వీక్లీలో వన్స్ ఇలా పొటాటో బ్రెడ్ శాండ్విచ్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి. 10 నిమిషాల్లో ఈ శాండ్విచ్ ఈజీగా చేసేయచ్చండి. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఉడికించుకున్న పొటాటోస్ని తీసుకుందాము. వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఒకటి తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా అందులో యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా పొటాటో మిశ్రమం తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వాటి యొక్క ఎడ్జెస్ను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కట్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా 4 బ్రెడ్ స్లైసెస్కు చివరలను కట్ చేసుకొని తీసుకుందాము. ఇలాగ రెడీగా పెట్టుకున్న 4 బ్రెడ్ స్లైసెస్ను ఇప్పుడు స్టవ్ పై ఒక పెన్నం పెట్టుకొని వాటికి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి మనం రెడీగా పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ను పెన్నంపై పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు వీటిని 2 సైడ్స్ వేయించుకోవలసి ఉంటుంది. ఎక్కువ టైం పట్టదండి, కేవలం 1 మినిట్లో 2 సైడ్స్ వేయించుకొని పక్కకు తీసుకుందాము. అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఆయిల్ అప్లై చేసి పెన్నంపై పెట్టుకొని ఒక 1 మినిట్ వేయించుకొని తీసుకోవాలండి. ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని 1 బ్రెడ్ స్లైసెస్ పెట్టి వాటిపై బటర్ అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా బటర్ అనేది అప్లై చేయడం వల్ల శాండ్విచ్ అనేది టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. ఇలా బటర్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న ఆలు మిశ్రమంను వాటిపై పెట్టి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవలసి ఉంటుంది. ఆలు మిశ్రమం అనేది బ్రెడ్ స్లైసెస్పై మందంగా ఉండేటట్లు చూసుకోండి. అప్పుడే శాండ్విచ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిపై చీజ్ యాడ్ చేసుకుంటున్నాము. చీజ్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుందండి. ఇలా చీజ్ యాడ్ చేసిన తర్వాత వాటిపై మరొక బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇలా మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు శాండ్విచ్ టోస్టర్ను తీసుకొని వాటికి ఆయిల్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. శాండ్విచ్ టోస్టర్ లేని వాళ్ళు వీటిని పెన్నంపై కూడా వేయించుకోవచ్చండి. పెన్నంకు ఇందాక చూపించినట్టు ఆయిల్ అప్లై చేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకు శాండ్విచ్ అనేది రెడీ అవుతుంది. నేను ఇక్కడ టోస్టర్లో చేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ను వాటిలో పెట్టి టోస్టర్ అనేది క్లోజ్ చేసి వీటిని మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు రెడ్ లైట్, గ్రీన్ లైట్ వెలుగుతున్నాయి కదా. గ్రీన్ లైట్ అనేది శాండ్విచ్ కుక్ అయిన తర్వాత గ్రీన్ లైట్ అనేది బంద్ అవుతుందండి, రెడ్ లైట్ మాత్రమే వెలుగుతుంది. అలా అయినప్పుడు ఒక 1 మినిట్లో ఈ టోస్టర్లో మనకు శాండ్విచ్ అనేది ఈజీగా రెడీ అవుతుందండి. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందో. ఇలా తయారు చేసుకొని వేడి వేడిగా పిల్లలకు సర్వ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వీక్లీలో వన్స్ ఇలా పెట్టేస్తే వద్దు అనుకోకుండా తింటారు. రోజు తినే పూరి, ఉప్మా, దోశ తినాలంటే పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడప్పుడు వీక్లీలో వన్స్ ఇలా తయారు చేసి పెట్టడం వల్ల పిల్లలు ఇష్టంగా తినేస్తారండి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.